హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గ్రీషు విత్ నిక్కీ. మీరు ఎంతగానో వెయిట్ చేసిన చికెన్ కోఫ్తా బాల్స్ కర్రీ అయితే చూసేయండి. దీనికోసం నేను ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను. తర్వాత 1 after 1 ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఒక 8 కరివేపాకు రెబ్బలు, కొంచెం తరుక్కున్న కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 1/2 అవర్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ అద్దుకుంటూ దీన్ని రౌండ్ బాల్స్గా చేసుకోండి. నేనైతే మీడియం సైజ్ బాల్స్ చేసుకున్నాను. ఇదే ప్రాసెస్ రిపీట్ చేయండి. నాకైతే ఆల్మోస్ట్ 1/2 kg చికెన్కి 28 బాల్స్ దాకా వచ్చాయి, మీడియం సైజు. ఇక్కడ ఒక కడాయి పెట్టుకుందాం. వేడైన తర్వాత లైట్గా ఆయిల్ పోసుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ లైట్గా బ్రౌన్ రోస్ట్ చేసుకుందాం. ఎక్కువ ఆయిల్ అయితే వేయొద్దండి, హెల్త్కి మంచిది కాదు. ఈ చికెన్ బాల్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. బాగా డీప్ రోస్ట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ కన్సిస్టెన్సీకి కూడా రిపీట్ చేయండి. ఇక్కడ నేను కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, టొమాటో అండ్ గ్రీన్ చిల్లీ. ముందుగా ఒక కడాయి పెట్టుకోండి. ఇందాక యూజ్ చేసిన కడాయి యూజ్ చేద్దాం. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాం అండ్ 1.5 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేద్దాం. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత నేను చూపించే బిర్యానీ స్పైసెస్ అని యాడ్ చేసుకోండి. కొంచెం పట్టా, కొన్ని లవంగాలు, 2 ఇలాచి, కొంచెం డీప్ రోస్ట్ చేసుకోండి. బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, టొమాటో వేసి ఫ్రై చేసుకుందాం. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇది బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత దీంట్లోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, హోమ్మేడ్ ధనియాల పొడి బాగా వేసి మిక్స్ చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్ కొబ్బరి పాలు పోసుకుందాం. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 కప్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత లిడ్తో క్లోజ్ చేసేయండి. రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ 1 after 1 వేసేయండి. లైట్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. తర్వాత లిడ్ పెట్టేయండి. కొంచెం సేపు సిమ్లో బాగా బాయిల్ అవ్వనివ్వండి, మసాలా అంతా బాల్స్లోకి వెళ్ళేంత వరకు. తర్వాత లైట్గా కొంచెం కసూరి మేతి వేసుకోండి. దీన్ని క్రష్ చేసి వేసుకోవాలండి. కొంచెం కసూరి మేతితో అలా గార్నిష్ చేసుకున్న తర్వాత 1 ప్యాకెట్ చికెన్ మసాలా వేస్తున్నాను నేను ఇక్కడ. ఈ బ్రాండ్ చికెన్ మసాలా అయితే చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఫైనల్ టచ్ కొంచెం గరం మసాలా వేసుకొని ఆఫ్ చేసేయండి.
ఇక్కడ మన వేడి వేడి చికెన్ కోఫ్తా బాల్స్ కర్రీ అయితే రెడీ. సూపర్గా వచ్చింది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.